హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 51. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిషాకు అకస్మాత్తుగా డెలివరీ అయిందని, మనవడు పుట్టాడని తెలియగాని ఎగిరి గంతేసింది ఇందిర. మనవడిని చూడ్డానికి ఆతృత పడుతూ హడావిడిగా బ్యాగ్స్ ప్యాక్ చేయిస్తుంది. తను మనవడి కోసం కొన్న వాటిని కూడా జాగ్రత్తగా కారులో పెట్టించిన ఇందిర, సిద్ధార్థ్ అయిపోయింది, ఇంక వెళ్దామా అని ఉత్సాహంగా కొడుకుని అడుగుతూ కారులో కూర్చుంది. అక్కడ ఏదన్నా అవసరం రావచ్చని తమతో పాటు మనీని కూడా తీసుకువెళ్తుంది. వైట్ షర్ట్, బ్లాక్ సూట్లో హుందాగా ఉన్నాడు సిద్ధార్థ్. షార్ట్గా కట్ చేసిన హెయిర్ స్టైల్ అతనికి మరింత అందాన్ని పెంచింది. తండ్రినయ్యాను అనే సంతోషంతో ముఖంలో గ్లో రాగా పెదవులు చిరునవ్వుతో వంపు తిరిగి అతను ఎంత ఆనందంగా ఉన్నాడో చెప్తున్నాయి. సిద్ధార్థ్ కళ్ళు వింతగా మెరుస్తుండగా చిరునవ్వు నవ్వుతూ కారులో కూర్చొని బండిని స్టార్ట్ చేశాడు. నిషాను తన తల్లి ఊరికి వెళ్ళనివ్వకుండా ఉండుంటే నిషా బేబీని కనగానే చూసేవాడిని. ఇప్పుడు అక్కడ డెలివరీ కావడంతో ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని చాలా డిసప్పాయింట్గా కూడా ఉన్నాడు సిద్ధార్థ్. ఆ చిరుకోపాన్ని తల్లి మీద చూపిస్తూ, నిషా కోసం మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదమ్మా, నిషా కండిషన్ తెలిసి కూడా అక్కడికి ఎందుకు పంపించావు? ఇప్పుడు చూడు, మనం లేకుండానే డెలివరీ అయిపోయింది అని అసహనంగా అడిగాడు సిద్ధార్థ్. డెలివరీ డేట్కి ఇంకా టైం ఉంది కదా అని పంపించాను, కానీ నా మనవడు 10 రోజుల ముందే నన్ను చూడ్డానికి పుట్టేస్తాడని కలకన్నానా ఏంటి అని మనవడిని తలుచుకొని నవ్వుతూ కొన్ని క్షణాలు మురుసుకుపోయిన ఇందిర సిద్ధార్థ్ వైపు తిరిగి, నిషా వాళ్ళ తాతగారికి సీరియస్గా ఉంది అంటేనే కదా నేను పంపించాను. ఒక్కగానొక్క మనవరాల్ని చివరి సమయంలో చూడనివ్వకుండా ఆపడం సభ్యత కాదు సిద్ధార్థ్. అయినా తప్పంతా నీది. నిషాను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీది. కానీ తనతో ఉండాల్సిన టైంలో కూడా ఉండకుండా బిజినెస్ నాని పరుగులు పెట్టింది నువ్వు. నువ్వే తనతో వెళ్ళుంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా. నా వరకు నేను సరిగ్గా చూసుకున్నాను. ఇప్పుడు జరిగిన దానికి కారణం నువ్వే సిద్ధార్థ్ అని కోపంగా చూస్తూ కొడుకు మీద అరిచింది ఇందిర. కన్న కొడుకు కన్నా మనవణ్ణి కన్న కోడలే ఇప్పుడు ముఖ్యమైంది ఇందిరకి. ఆ ఆనందంలో కొడుకుని దులిపేస్తుంది. తానొక్కతి అక్కడ ఉందని కూడా పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్న తల్లి కొడుకుల్ని చూస్తూ వాదనని వింటున్న మణి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా బయటకు చూస్తుంది. ముంబైలో ఫ్లైట్ దిగాక ట్రాఫిక్ జామ్స్ దాటుతుండగా దాదాపు 6 గంటల కార్ జర్నీ తర్వాత నిషా ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు సిద్ధార్థ్. ఇందిర కారు దిగుతూనే హాస్పిటల్ని గమనించిన ఇందిర, అది బాగా పేరున్న ఖరీదైన హాస్పిటల్ అని చూడగానే అర్థమైంది ఆమెకు. ఖరీదైన హాస్పిటల్ అంటే డాక్టర్స్ అందరూ బాగా నైపుణ్యం ఉన్నవాళ్లే ఉంటారు కాబట్టి నిషా డెలివరీ గురించి కంగారు తగ్గింది ఆమెకు. సిద్ధార్థ్ కారు పార్క్ చేసి రాకముందే హాస్పిటల్లోకి వెళ్ళిపోయి రిసెప్షనిస్ట్ని నిషా గురించి ఎంక్వైరీ చేసింది ఇందిర. ఇందిరతో పాటుగా వెనకే పరిగెత్తిన మణి ఆమె చేస్తున్న హడావిడి చూసి ఆశ్చర్యపోయింది. హాస్పిటల్లోని విఐపి రూమ్లో హాస్పిటల్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద నీరసంగా పడుకుంది నిషా. డెలివరీ కోసం ఆమె దాదాపు 8 గంటలు కష్టపడడంతో బాగా అలసిపోయింది. పెదవులు కూడా తెల్లగా పాలిపోయి ఆమె ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. నీరసంగా ఉన్న కళ్ళను నెమ్మదిగా తెరిచి ఎదురుగా ఉన్న తల్లి చేతుల్లోని కొడుకు వైపు చూసింది నిషా. బాబు నిద్రపోతున్నట్టు అతని చిన్ని కళ్ళు మూసుకొని ఉన్నాయి. బేబీ చిన్నగా, చాలా బరువు తక్కువగా ఉండడం వల్ల బేబీ చుట్టిన క్లాత్లోంచి బయటికి కూడా సరిగ్గా కనిపించట్లేదు.
బాబు స్కిన్ తెల్లగా కాకుండా కాస్త రంగు తక్కువగా ఉంది. నిషా మేల్కోవడం చూసిన హేమ, నిషా బేబీ ఇదిగో అంటూ దగ్గరికి వచ్చింది. బాబుని చూడగానే నిషా బ్రుకుటి ముడిపడింది. బాబు చర్మం బాగా పొడిబారి ముడతలు పడి ఉంది. ముక్కు సూటిగా కాకుండా చదునుగా ఉంది. పెదవులు కూడా పాడిగా ఉన్నాయి. బాబులో అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు, అంత అందంగా ఆరోగ్యంగా లేకపోవడంతో నిషా అసహ్యంగా ముఖం తిప్పుకుంటూ, బేబీ మరి ఇంత దారుణంగా ఉందేంటి మామ్ అని తల్లిని ముఖం మీద అడిగేసింది నిషా. నిషా ముఖంలో కళ్ళల్లో ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చిన మాతృత్వపు లక్షణాలేవీ కనిపించట్లేదు. నిషా మాటకి విస్తుపోయిన కూతురు మనస్తత్వం బాగా తెలిసి ఉండడంతో కూతురు భుజం తట్టి, ఇప్పుడే పుట్టిన పిల్లలు కొందరు ఇలానే ఉంటారు, అదేం పెద్ద విషయం కాదు నిషా. ఎలా ఉన్నా బాబు నీ కొడుకు. వాతావరణం సరైన పోషకాహారం అందితే పోను పోను మెరుగుపడతాడు. కానీ బాబుని తీసుకొని పాలు పట్టించు అని సర్ది చెప్పసాగింది హేమ. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సిద్ధార్థ్, ఇందిర వాళ్ళు రూమ్లోకి వచ్చేశారు. డోర్ దగ్గర ఉండగానే నిషాని చూసి, సిద్ధార్థ్ అదిగో నా మనవడు అని సంతోషంగా చెప్తూ లోపలికొచ్చి, బాబుని ఇలా ఇవ్వండి వదిన గారు, నా మనవడిని చూసుకోవాలని ఎంత ఆరాటపడ్డానో వచ్చేదాకా అంటూ హేమ చేతుల్లోని బాబుని తన చేతిలోకి తీసుకుంది ఇందిర. మొత్తానికి తనను నాయనమ్మని చేసిన బాబుని చూస్తూ నిషా దగ్గరికి నడిచి చిన్నగా సంతోషంగా నవ్వింది ఇందిర. నిషా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ముందే డెలివరీ అవుతుందని నాకు తెలుసుంటే నిన్ను ఒంటరిగా పంపించేదాన్ని కాదు, నీతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చేదాన్ని. నువ్వేమీ ఇబ్బంది పడలేదు కదా అని ప్రేమగా అడిగింది ఇందిర. నిషా పేలవంగా నవ్వింది. ఆమె నవ్వులో జీవం లేదు, జస్ట్ ప్లాస్టిక్ స్మైల్ అని పట్టి పట్టి చూస్తే ఎవరికైనా సులువుగా తెలిసిపోతుంది. నిషా ముఖ కవలికలు గమనించకుండా మనవడిని జాగ్రత్తగా చేతిలోకి ఎత్తుకొని తన హ్యాండ్ బ్యాగ్ నుంచి గిఫ్ట్ బాక్స్ బయటికి తీస్తూ, నిషా, నీ కోసం ఏం తీసుకొచ్చానో చూడు. నువ్వు మా ఇంటి వారసుని మాకు అందించావు, మా ఇంటి గౌరవం నిలబెట్టారు, అందుకే నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చానంటూ ఆ గిఫ్ట్ బాక్స్ని నిషా చేతిలో పెట్టింది ఇందిర. ఆ గిఫ్ట్ బాక్స్ ఒక జ్యువెలరీ బాక్స్. దాంట్లో ఇందిర నిషా కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన విలువైన నెక్లెస్ ఉంది. తన మనవడు పుట్టిన సంతోషంలో నిషాకి ఫస్ట్ గిఫ్ట్గా ఇవ్వాలని ఇందిర ముందే అనుకోవడం వల్ల చేయించి జాగ్రత్త పరిచింది ఇందిర. ఇందిర ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని మామూలుగా అందుకొని పక్కన పెట్టింది నిషా. కానీ దాన్ని ఓపెన్ చేసి చూడలేదు. తన పక్కనే నిలబడి తనని బాబుని చూస్తున్న సిద్ధార్థ్ వైపు చూసింది నిషా. కోట్ జోబుల్లో చేతులు పెట్టుకొని బెడ్ మీద నుంచి వంగి మరీ తల్లి చేతుల్లో ఉన్న కొడుకు వైపు చూస్తున్నాడు సిద్ధార్థ్. బొమ్మలో ఉన్న తన కొడుకుని చూస్తుంటే తండ్రి అయ్యాను అన్న ఆనందం సిద్ధార్థ్ ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. సంతోషంగా కొడుకుని నిషాని మార్చి మార్చి చూస్తున్నాడు. సిద్ధార్థ్, నువ్వు అక్కడే ఉన్నావు, దగ్గరికి రా, చూడు నీ కొడుకుని, నువ్విప్పుడు డాడీ అయ్యావు, రా అంటూ నవ్వుతూ కొడుకుని సంతోషంగా పిలిచింది ఇందిర. సిద్ధార్థ్ తల్లి దగ్గరికి వెళ్ళి కొడుకుని అపురూపంగా చూస్తూ చేతి వేళ్లతో మృదువుగా బాబు ముఖాన్ని తాకాడు. సిద్ధార్థ్ తాకగానే బాబు ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టాడు. సిద్ధార్థ్ అప్పుడే పుట్టిన బిడ్డకి నుదుటి మీద ముట్టుకోగాని ఆ బాబు ఏడవడం చూసిన ఇందిర, సిద్ధార్థ్ ఏం చేస్తున్నావురా, బాబుని అలా తాకకూడదు, భయపడతాడు అంటూ ఇంకో పక్కకి తిరిగి బాబుని బుజ్జగించింది ఇందిర. బాబు ఏడవడం చూసి సిద్ధార్థ్ నిషా దగ్గరికి జరిగాడు. నిషా సిద్ధార్థ్ని చూస్తూ సిద్ధార్థ్ అని ఏదో మాట్లాడాలి అన్నట్టు పిలిచింది. తెల్లగా పాలిపోయిన పెదవులతో చిన్నగా నవ్వడానికి ట్రై చేసింది నిషా. నిషాని అలా చూసి పక్కనే కూర్చొని ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేతి వెచ్చదనం నిషా చల్లని చేతికి స్పష్టంగా తెలుస్తుంది. నిషా ముఖం పైకి పడుతున్న వెంట్రుకలను వెనక్కి సర్దుతూ, ఇంకా నొప్పిగా ఉందా నీకు అని ప్రేమగా అడిగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ నిషాలు మాట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడానికి అన్నట్టు ఇందిర హేమ బాబుతో బయటికి వెళ్ళిపోయారు.
అవును అని నిషా తలని ఊపింది. నిజమే, ఆమెకు డెలివరీ సమయంలో చాలా నొప్పిగా అనిపించింది. తట్టుకోలేనంత బాధని అనుభవించింది. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ప్రేమ చూస్తుంటే అది చాలా తేలికగా అనిపించింది. అతని ప్రేమ తనపై ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని నిషా ఆ క్షణంలో గట్టిగా కోరుకుంది. నిషా చెంపలని వేలితో మృదువుగా నిమురుతూ, థ్యాంక్ యూ సో మచ్ నిషా, అండ్ సారీ అని ఆత్తంగా చెప్పాడు సిద్ధార్థ్. ఆమె తన బిడ్డకు జన్మనిచ్చి తనను తండ్రిని చేసింది. కానీ ఆమెను తాను ఏ రోజు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. భర్తగా ఆమెకు కేటాయించాల్సిన సమయాన్ని కూడా కేటాయించకుండా ఏవేవో ఆలోచనలో గడిపేశాడు. భార్గవి విషయంలో చేసిన తప్పే నిషా విషయంలో కూడా తను చేశానని ఫీల్ అవుతున్న సిద్ధార్థ్ ముఖం బాధగా మారిపోయింది. అతని ముఖంలో ఆమె పట్ల తప్పు చేశాను అనే అపరాధ భావం తొంగి చూసింది. కానీ అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. ఇట్స్ ఓకే సిద్ధార్థ్, మీ బేబీకి తల్లినైనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక మీదట నువ్వు, నేను, బాబు చాలు నాకు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది నిషా. నిషా మాటలు వినగానే సిద్ధార్థ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఎవరో ఇలానే చెప్పారు అనిపించింది. అతని కళ్ళు మూసుకున్న మరుక్షణమే భార్గవి అందమైన ముఖం అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. 3 సంవత్సరాల క్రితం భార్గవి అచ్చు ఇలానే చెప్పింది. సిద్ధార్థ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీ భార్య అయినందుకు, నీ ప్రేమ దక్కినందుకు అని ప్రేమగా తనని అల్లుకొని చెప్తున్న భార్గవి మాటలు గుర్తుకు రావడంతో మనసులోనే భార్గవి ఎలా ఉన్నావురా, బానే ఉన్నావు కదా, ఐఎమ్ సారీ భార్గవి అని బాధగా అనుకున్నాడు సిద్ధార్థ్. భార్గవి గుర్తుకు రావడంతోనే సిద్ధార్థ్ మనసు దిగులుగా మారిపోయింది. లోపల నుంచి తన్నుకొస్తున్న బాధని బలవంతంగా ఆపుకుంటూ తన చేతిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. సిద్ధార్థ్ చేతిలో ఉన్న నిషా చెయ్యి కూడా గట్టిగా నలిగిపోవడంతో సిద్ధార్థ్ నొప్పిగా ఉంది, చెయ్యి వదులు అని నిషా బాధగా మూలగడంతో సిద్ధార్థ్ తుల్లిపడి ఒక్కసారిగా ఆమె చేతిని వదిలేశాడు. నిషా వాడిన ముఖాన్ని చూస్తూనే మనసులోని ఆలోచనలను, బాధను పక్కకు పెట్టేసి ఆమె వైపు ప్రేమగా చూస్తూ, నిషా నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చావు, నీకేం కావాలి అని ప్రేమగా అడిగాడు సిద్ధార్థ్. నిషా కోసం తన తల్లి ఖరీదైన నగలను చేయించడం సిద్ధార్థ్కి తెలుసు. అయినా తన సంతోషాన్ని నిషాతో పంచుకోవడానికి ఏదైనా ఆమె మనసుకు నచ్చింది ఇవ్వాలని అంటున్నాడు. అందుకే ఏం కావాలని అడిగాడు. సిద్ధార్థ్ అలా అడుగుతున్నాడని ఎక్స్పెక్ట్ చేయని నిషా ఆ మాట వినగానే ఒకేసారి ఎక్కువ స్వీట్స్ తిన్నట్టు నోరంతా తీపిగా అయిపోయింది. నాకేం కావాలి అని తన పైన కప్పుకున్న బెడ్షీట్ని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని కొద్దిసేపు ఆలోచించిన నిషా ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. నాకు గ్రాండ్ వెడ్డింగ్ కావాలి. మనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మనం మన వెడ్డింగ్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం సిద్ధార్థ్. ఎక్స్పెన్సివ్ శారీస్, జ్యువెలరీస్లో నేను మెరిసిపోతుంటే నన్ను నేను ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ జెలస్ ఫీల్ అవ్వాలి. మన గ్రాండ్ వెడ్డింగ్ని అన్ని ఛానల్స్లో, మీడియాలో లైవ్ చేయాలి. మనమంతా గ్రాండ్గా చేసుకుంటాం కదా సిద్ధార్థ్, ప్లీజ్ అని ఆశగా ఆతృతగా అడిగింది నిషా. నిషా అలా అడగడంలో ఇంకో కారణం కూడా ఉంది. సిద్ధార్థ్ మాటల్లో సిద్ధార్థ్ భార్గవిల పెళ్లి అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగిందని, గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఇందిర ఒప్పుకోలేదని నిషాకి తెలిసింది. సిద్ధార్థ్ తనని మాత్రమే ప్రేమిస్తున్నాడని, తన కోసం ఏం చేయడానికన్నా వెనకాడని భార్గవికి తెలియాలనుకుంది నిషా. అందుకే లైవ్ కవరేజ్ కావాలని పట్టుబట్టింది. నిషా గ్రాండ్ వెడ్డింగ్ అని తన కోరికల చిట్టా చెప్పడంతో సిద్ధార్థ్ కళ్ళు బాధతో పశ్చాత్తాపంతో నిండిపోయాయి. ఆ బాధ ఆ భార్గవి కోసమా లేక నిషా కోసమా అనేది చెప్పడం చాలా కష్టమైన విషయం. మనసులో ఏమనుకున్నా ఎలా ఉన్నా పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ సరేనని అంగీకారంగా తలూపాడు సిద్ధార్థ్. నిషా తన కోసం ఎన్నో మాటలు పడి ఎంతో త్యాగం చేసి తనను తండ్రిని చేసింది. ఆ కారణంగా సిద్ధార్థ్ నిషాని సంతోషంగా చూడాలి అనుకుంటున్నాడు. అందుకే వెంటనే పెళ్లి ఒప్పుకున్నాడు.
తప్పకుండా నిషా, నువ్వు కోలుకున్నాక మనం పెళ్లి చేసుకుందామని ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చాలా నార్మల్గా చెప్పాడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ సిద్ధార్థ్ అంటూ సిద్ధార్థ్ చేతిని గట్టిగా పట్టుకుని సంతోషంగా చేతిని ముద్దాడింది నిషా. నిజమే, ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పెళ్లి కాకుండానే తల్లయిందని మాటలు పడిన ఆమె అతి త్వరలో సిద్ధార్థ్కి భారీగా ప్రపంచానికి పరిచయం అవుతుంది. బయట ప్రపంచానికి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ్ తన భర్త కేవలం తనకు మాత్రమే సొంతమని తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా భార్గవికి తెలుస్తుందని చాలా సంతోషంగా ఫీల్ అయింది నిషా. కానీ ఆమె సంతోషాలకి కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న విషయం ఆ క్షణం ఆమెకు తెలీదు. నిషాకు డెలివరీ అయిందని చూడ్డానికి వెళ్లారు సిద్ధార్థ్ ఇందిరలు. తనను తండ్రిని చేసిన శుభ సందర్భంలో ఏం గిఫ్ట్ కావాలని నిషాని అడిగితే తనకు గ్రాండ్ వెడ్డింగ్ కావాలని నిషా అడిగింది. సిద్ధార్థ్ అప్పటికి నిషా మీద ప్రేమ సానుభూతి కలిసిపోయి ఉండడం వల్ల ఆమె కోరుకున్న వెంటనే ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈ బిడ్డ తన తల్లి తండ్రితో సంతోషంగా ఉండగా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న భార్గవి ఒంటరిగా నిండు నెలలతో ఆపుసోపాల పడుతూ షాపింగ్ చేసుకుంటుంది. ట్రాలీని తోసుకుంటూ సూపర్ మార్కెట్లో తనకు కావలసిన వస్తువులన్నీ చూసి తీసుకుంటుంది భార్గవి. అన్నీ తీసుకోవడం అయిపోయాక బిల్లు చేయించి ఇంటికి డెలివరీ వాటిని ఇచ్చి నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరింది భార్గవి. ఇంటికి చేరేసరికి గ్రోసరీస్ డెలివరీస్ వచ్చేశాయి. సో వాటిని కిచెన్లో సర్ది వంట చేయడం మొదలుపెట్టింది. అభినవ్ తనతో కలిసి భోజనం చేయడానికి వస్తానని చెప్పడంతో ఇద్దరికీ కలిపి వంట చేస్తుంది భార్గవి. అభినవ్ ఆఫీస్ అక్కడికి బాగా దగ్గర కావడంతో కేవలం 30 మినిట్స్లో వచ్చేశాడు. అందుకే తను రాకముందే ఫాస్ట్గా వండుతుంది. అపార్ట్మెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి భార్గవి అక్కడ ఎవరితోనూ ఫ్రీగా కలవలేకపోయింది. అందుకు తన కారణాలు తనకున్నా మరీ ముఖ్యంగా వైష్ణవి లేని లోటు బాగా తెలుస్తుంది. వైష్ణవిలా అర్థం చేసుకొని అభిమానించే వాళ్ళు ఆమెకు ఈ కొత్త చోటులో ఎవరూ తారసపడలేదు. అభినవ్ మాత్రమే భార్గవిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందుకే ఆమె ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి లంచ్ అని, డిన్నర్ అని, టీ ఆర్ కాఫీ అంటూ తనకి వీలు కుదిరినప్పుడల్లా అభినవ్ భార్గవి దగ్గరికి వాలిపోతున్నాడు. అభినవ్ తన గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో భార్గవికి బాగా తెలుసు. తన ఒంటరితనాన్ని పోగొట్టే అభినవ్ని వద్దని కానీ రావద్దని కానీ అనలేకపోయింది. అందుకే అతను వస్తున్నాను అనగానే సైలెంట్గా వంట స్టార్ట్ చేసింది. రైస్ కడిగి అన్నం స్టవ్ మీద పెట్టి కూరగాయలు కట్ చేస్తుంది భార్గవి. ఆమె ఇప్పుడు 8 నెలల గర్భవతి. డెలివరీ డేట్ కూడా ఇంకా కేవలం నెల రోజుల్లోనే ఉంది. ఆమె ఎప్పుడైనా డెలివరీ కావచ్చు. నెలలు నిండి డెలివరీ డేట్ దగ్గర అవ్వడం వల్ల భార్గవి చిన్న చిన్న పనులకు కూడా బాగా అలసిపోసాగింది. అయినా అభినవ్ కోసం 2-3 రకాల వంటలు ప్రిపేర్ చేస్తుంది భార్గవి. వైష్ణవి ఊరు వెళ్లడంతో అభినవ్ ఎక్కువగా ఆఫీస్లోనే గడుపుతున్నాడు. అప్పుడప్పుడు భార్గవి దగ్గరికి వచ్చిన కొద్దిసేపు మాత్రమే ఉండడంతో అతను బాగా చిక్కిపోయాడు. తల్లిని లేటు స్పష్టంగా తెలుస్తుంది అతన్ని చూస్తుంటే. అందుకే తనకు అలసటగా ఉన్నా కూడా అభినవ్ కోసం వంట చేస్తుంది భార్గవి. అభినవ్ ఎక్కువగా చికెన్ వంటకాలను ఇష్టపడతాడు. అందుకే అభినవ్ కోసం చికెన్ చేయాలని రెడీ చేస్తుంది భార్గవి. భార్గవి పనిలో ఉండగానే మెయిన్ డోర్ ఓపెన్ అయింది. స్పేర్ కిక్తో లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన అభినవ్ కోట్ విప్పి సోఫాలో పడేశాడు. ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఉన్నా కూడా బయట ఎండల వేడికి అతనికి చాలా ఉక్కగా ఊపిరాడనట్టుగా అనిపించింది. దాంతో కోట్ తర్వాత షర్ట్ కూడా తీసేసి సోఫాలో పడేశాడు అభినవ్. తాను వచ్చింది కూడా గమనించకుండా పనిలో మునిగిపోయి ఉన్న భార్గవి పక్కకు వెళ్ళి తాను వచ్చినట్టు తెలిసేలా చిన్నగా దగ్గాడు. తనకు అతి దగ్గరగా సౌండ్ వచ్చేసరికి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది భార్గవి. ఒంటి మీద షర్ట్ లేకుండా తన 6 ప్యాక్ బాడీని ఫ్రీగా చూపిస్తూ తనకు అనుకుని నిల్చున్న అభినవ్ని చూసి తడబడిపోయింది భార్గవి. ఫస్ట్ టైం అభినవ్ని షర్ట్లెస్గా చూడడంతో
భార్గవి గొంతు తడారిపోయింది. బలవంతంగా చూపులు పక్కకు తిప్పుకొని నువ్వు నువ్వు ఎప్పుడొచ్చావు అని తడబడుతూ అడిగింది భార్గవి. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమె చేతిలోని చాక్ తీసుకుంటూ నేను చెప్తాను, పక్కకు తప్పుకో స్వీట్ హార్ట్ అంటూ చొరవగా భార్గవిని పక్కకు జరిపాడు అభినవ్. అభినవ్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండే భార్గవి ఈసారి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకొని పక్కకి జరగడం చూసి డౌట్ వచ్చింది అభినవ్కి. ఒకవైపు ఆనియన్స్ కట్ చేస్తూనే భార్గవి వైపు ఓరగా చూస్తున్నాడు. తల వంచుకున్న భార్గవి అప్పుడప్పుడు దొంగచాటుగా అభినవ్ వైపు చూడడం అతని చూపును దాటిపోలేదు. భార్గవి కళ్ళల్లో ఎరుపు జీరలు చేరడం చూసి ఆమె తనని ఇలా షర్ట్ లేకుండా దగ్గరగా చూడడం వల్ల సిగ్గుపడుతుందని వెంటనే అర్థమైంది అభినవ్కు. భార్గవి సిగ్గుపడడం మొదటిసారి చూస్తూ ఉండడం వల్ల కొత్తగా ఉంది అతనికి. అందుకే తానేమీ చూడనట్టే సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అభినవ్ని చూస్తూనే భార్గవి మరోపక్క వంట చేస్తుంది. అభినవ్కి భార్గవి చేసే పనులన్నీ గమనించడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె చేసే ప్రతి పని గమనిస్తున్నాడు. భార్గవి దాదాపు వంట పూర్తి చేసి ఒకసారి కిచెన్ని పరికించి చూసింది. అభినవ్ కూరగాయలు కట్ చేసింది తక్కువ అటు ఇటు చెల్లా చెదురుగా పారేసింది ఎక్కువ ఉండడంతో నిట్టూరుస్తూ తలపట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ తనకి డబుల్ వర్క్ అయ్యిందని కోపం రావడంతో అభినవ్ వైపు చిరుకోపంగా చూసింది. కానీ షర్ట్ లేకుండా తన జిమ్ బాడీని ప్రదర్శిస్తున్న అతన్ని నేరుగా చూడలేకపోయింది భార్గవి. అతను సిద్ధార్థ్ కన్నా బలంగా అచ్చు ఒక మోడల్లా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఆకలిస్తుంది, తిందామా స్వీట్ హార్ట్ అని భార్గవి వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు అభినవ్. భార్గవి తన సిగ్గుని నెమ్మదిగా పక్కకి నెట్టి సోఫాలో ఉన్న అతని షర్ట్ తెచ్చి అభినవ్ చేతికి అందించి ఎక్స్పోజింగ్ చేసింది చాలు, ఇదిగోండి ఈ షర్ట్ వేసుకోండి అని అడిగింది. చాలా వేడిగా ఉంది భార్గవి, నేను ఇప్పుడు వేసుకోలేను అంటూ తన చేతిలోని షర్ట్ని మళ్ళీ పక్కకు విసిరేశాడు. అభినవ్ మొండితనం బాగా తెలిసిన భార్గవి మళ్ళీ రెట్టించలేక సైలెంట్గా ప్లేట్లోకి ఫుడ్ని వడ్డించింది. అభినవ్ ఇంకో ప్లేట్ తీసుకొని భార్గవికి వడ్డించాడు. నేను పెట్టుకుంటాను అభినవ్, నువ్వు తిను మెత్తగా చెప్పింది భార్గవి. ప్రేమగా ఎలానూ తినిపించనివ్వవు, కనీసం సర్వ్ చేసినా ఒప్పుకోవా? దిస్ ఇస్ టూ మచ్ భార్గవి. పోనీలే, నువ్వు నాకు తినిపించు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, హ్యాపీగా తినేస్తాను అని చిలిపిగా ఐవింగ్ చేసి చెప్పాడు అభినవ్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.